Hi viewers, today we are discussing about class 10th Telugu first language first lesson దానశీలము. దానశీలము కవి పేరు బమ్మెర పోతన. ఈయన కాలం 15వ శతాబ్దం. ఈయన జన్మస్థలం జనగామ జిల్లా బమ్మెర గ్రామం. ఇతని తల్లిదండ్రుల పేర్లు తల్లి లక్కమాంబ మరియు తండ్రి పేరు కేసన్న. ఈయనకి గల బిరుదు సహజ పండితుడు. ఈయన రచనలు చూసుకుంటే మనము వీరభద్ర విజయం, భోగిని దండకం, నారాయణ శతకం మరియు ఆంధ్ర భాగవతం. మరి ఈయన ప్రత్యేకత గురించి తెలుసుకుందాం. ఈయన ప్రత్యేకతలు వచ్చేసి ఫస్ట్ వన్, పోతన రచనా శైలి మధుర భక్తితో కూడి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్, మానవ మాత్రులైన రాజులకు తన గ్రంథాన్ని అంకితం చేయనని చెప్పి భగవంతుడిచ్చిన కవిత కళను భగవంతునికే అంకితం చేసి తన భాగవతాన్ని శ్రీరామచంద్రునికి అంకితం చేసిన మహనీయుడు మన బమ్మెర పోతన గారు. పండితులకు, పామరులకు అండ్ సామాన్యులకు అర్థమయ్యే రీతిలో ఈ మధురమైన శబ్దాలంకారాలతో భక్తిరస ప్రధానంగా కవితలు రాయడం పోతన్న గారి ప్రత్యేకత. ఇంతటితో ఈయన కవి పరిచయం, ఈయన ప్రత్యేకతలు తెలుసుకున్నాం కదా. మరి నెక్స్ట్ వీడియోలో ఇంకా కొన్ని విషయాలు తెలుసుకుందాం.